నమస్కారం. సో నా సక్సెసర్ సజ్జనార్ గారు అక్టోబర్ 2 ఛార్జ్ తీసుకుంటా అన్నారు. సో అందుకే యూజువలీ మేము నెక్స్ట్ డే ఛార్జ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటాం. కానీ ఇప్పుడు దసరా పండుగ, ఈ బతుకమ్మ పండుగ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో గత సంవత్సరం కూడా ఇదే సమయంలో ఎన్నో సంఘటనలు జరిగాయి కనుక జాగ్రత్తగా అన్నీ చూసుకొని హ్యాండ్ ఓవర్ చేసి వెళ్దామని. అంతలోనే ఈ పెద్ద కేసు ఏదైతే ఉందో మూవీ పైరసీ గురించి, ఏదైతే ఎన్నో సంవత్సరాల నుండి దాని గురించి ప్రచారం చర్చ జరుగుతూ ఉందో, అది మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ ఏదైతే ఉందో దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అందరికీ అంటే ఏ విధంగా ఈ పైరసీ జరుగుతుంది, దీన్ని కంట్రోల్ ఎట్లా చేయాలి అనేది ఒక చర్చనీయాంశంగా మిగిలిపోయింది. మూవీ ఇండస్ట్రీలో కూడా అందరూ దీని గురించి ఎంతో విస్మయం చెందుతూ మా కష్టమంతా ఈ విధంగా వృధా అవుతుంది. మూవీ రిలీజ్ కాకముందే ఆ థియేటర్ అది వెబ్సైట్స్లో సోషల్ మీడియాలో రావడం, మరి దాని గురించి అఫ్కోర్స్ థియేటర్స్లో పబ్లిక్ రావడం కూడా తగ్గిపోతుంది, ఆదాయం అనేది తగ్గిపోతుంది, మొత్తం మూవీ ఇండస్ట్రీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో దీని గురించి కొన్ని వివరాలు తెలియజేయాలంటే 2023వ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ, దేశంలోనే అన్ని రాష్ట్రాలకు చెందిన అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ లాసెస్ ఏవైతే వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల, అది 22,400 కోట్లు, 22,400 crores అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల. 2024లో కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి 3,700 crore లాస్ అయింది. సో ఇంత భారీ ఎత్తున ఈ నష్టాలు వారు అనుభవిస్తున్నారు. సో దాని గురించి ఈ దర్యాప్తు, దాని తదుపరి చర్యలు ఏవైతే తీసుకున్నది దాని గురించి వివరించడానికి ఈరోజు ఇక్కడ వచ్చాము. పైరసీ ఎందుకు జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే, మూవీ రిలీజ్ కాకముందే అది చూడాలని ఆతృత పబ్లిక్లో, ఓటీటీ రిలీజెస్ మనం చూస్తున్నాము, అది కొద్ది సమయం పడుతుంది, ఇమీడియట్గా రాదు. 2 వారాల నుండి 8 వారాల వరకు మూవీ పాపులారిటీ బట్టి అవి రిలీజ్ అవుతుంటాయి ఓటీటీలో. సో పబ్లిక్ ఆ పేషెన్స్ లేదు, డిమాండ్ ఉంది కనుక ఇటువంటి పైరసీ చేసే వాళ్ళకు కూడా డిమాండ్ ఉంది. ప్లస్ దీనిలో మీరు ఆశ్చర్య చెందుతారు, ఎవరు దీన్ని నడిపిస్తున్నారు అనేది కూడా చాలా కీలకమైన అంశం. అయితే ఈ మొత్తం పైరసీ వల్ల కేవలం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్సే కాదు, మొత్తం ఇండస్ట్రీ, దాంట్లో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలామంది దాంట్లో ఇన్వాల్వ్ ఉంటారు. రైట్ ఫ్రమ్ లైట్ బాయ్స్ టు మేకప్ పీపుల్, వాళ్ళందరూ కూడా దీంట్లో ఎఫెక్ట్ అవుతున్నారు. దీనివల్ల ఇంకో పైరసీ మూవీస్ చూసినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు కావడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో అదో సామాజిక నేరంలాగా మారిపోయింది. దాన్ని ప్రోత్సహించి ప్రోద్బలం ఇస్తుంది ఈ మూవీ పైరసీ యాక్టివిటీ ఏదైతే ఉందో అని మాకు ఇప్పుడు తెలిసింది. డిజిటల్ పైరసీ అంటే ఏంటి? ఇల్లీగల్ కాపింగ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాపీరైటెడ్ మూవీస్ వయా టారెంట్స్ అండ్ వెబ్సైట్స్. సో దీని డెఫినేషన్ ఇది. అయితే ఏ ప్లాట్ఫామ్స్ వాడతారు? టారెంట్ వెబ్సైట్స్, టెలిగ్రామ్ ఛానల్స్, ఇల్లీగల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. దీని ద్వారా ఇవి పైరసీ తర్వాత దాన్ని ప్రచారం చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మూవీ పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది? మెయిన్లీ 2 రకాలుగా. ఇప్పటివరకు మనం ఒకటే అనుకున్నాం, కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడస్ ఆపరెండై, అది చాలా
ఒక విస్మయం కలిగించే అంశం అది. ఒకటేంటంటే, ఒక రకం ఏంటి, థియేటర్స్లో వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని విస్తృతపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. సో ఫస్ట్ దానికి వస్తే, ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. ఇది ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. ఇంకా చాలామంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు. సో క్యామ్ కార్డర్ పైరసీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలంటే, మాకు 5వ తేదీ జూన్ నెలలో ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రాజెక్ట్ హెడ్ వారి టీం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు. నేను వారితో డిస్కస్ చేసిన తర్వాత, ఈ కంప్లైంట్ నేను 10 సంవత్సరాల ముందు కూడా నాకు వచ్చింది, సైబరాబాద్లో ఉన్నప్పుడు వచ్చింది సిపిగా. ఈసారి ఒక జస్ట్ మంత్స్లో వచ్చింది. ఈసారి మనం దీన్ని ఏదో చేయాలి, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నడుస్తూ ఉంటుందని వారితో డిస్కషన్లో అనిపించింది. సో నేను అప్పుడు మా డీసీపీ అండ్ అడిషనల్ సిపి క్రైమ్స్ డీసీపీ కవిత, ఏసీపీ శివమారుతితో డిస్కస్ చేసి ఐ సెడ్ గో ఇన్ టు డెత్, ఈసారి వదిలేదు లేదు, లెటర్స్ ఒకరిద్దరిని అరెస్ట్ చేసి మనము వదిలేయడం అనేది కాదు, ప్రెస్ మీట్ పెట్టేసి. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టేజ్ వచ్చింది, సార్ ఇది ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుందని. నేను వద్దని చెప్పాను, ఎందుకంటే దీంట్లో వీ హ్యావ్ టు గో ఇన్ టు డెప్త్ అండ్ లెట్ us గెట్ టు ద బాటమ్ ఆఫ్ దిస్ అని చెప్పడంతో ఈ మొత్తం టీం ఏదైతే ఉందో చాలా కష్టపడి పనిచేసి వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే, సింగిల్ ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్, ద థర్డ్ కేస్, ఈ రెండు కూడా పైరేటెడ్ వర్షన్స్ 1 Tamil బ్లాస్టర్స్ అనే వెబ్సైటు, 5 మూవీ రూల్స్ మరియు 1 Tamil MV అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యి ఉన్నాయి. చాలా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది అని దర్యాప్తు చేయాలి, న్యాయం చేయాలని వారికి కంప్లైంట్ ఇచ్చారు. సో కేసు నమోదు చేసుకున్న తర్వాత స్పెషల్ టీం ఫామ్ అయ్యి దర్యాప్తు ప్రారంభించారు. దాంట్లో ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరైతే మాకు దొరికారో అతని పేరు జానా కిరణ్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. అతను థియేటర్ మంత్రా మాల్, అత్తాపూర్లో ఏదైతే మంత్రా మాల్ ఉందో అక్కడ థియేటర్లో అతను చేశాడు. ఇది కూడా ఏ విధంగా కనుక్కున్నారు? ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఆన్లైన్ బుకింగ్ చేశారు, దాని తర్వాత 44 మంది సస్పెక్ట్ ఎవరైతే కొద్దిగా సస్పిషియస్ మూవ్మెంట్స్ కెమెరా సీసీటీవీస్ ద్వారా తెలిసిందో వారి మొబైల్ నంబర్స్ అన్నీ కనుక్కొని వాళ్ళైతే ఎవరైతే ఈ విధంగా థియేటర్లో ఎంటర్ అయ్యి స్ట్రాటజిక్ సీట్స్లో కూర్చున్నారో వారి వివరాలన్నీ తెలుసుకుంటే 44 అని తేలింది. దాంట్లో నారో డౌన్ చేసుకుంటూ పోతే ఒక్క నంబర్ వచ్చింది. అదంతా ట్రేస్ చేసుకుంటూ వెళ్తే జానా కిరణ్ కుమార్ అని తేలింది. జానా కిరణ్ కుమార్ని అదుపులో తీసుకున్న తర్వాత, ఇది లైట్స్ ఆన్ చేసింది, ఇతను మీ ఫోటో అంటే మేము యాజ్ పర్ రూల్స్ అతని ముఖం చూపించలేము, జస్ట్ బ్లర్ చేసి చూపిస్తున్నాము. నెక్స్ట్ లెవెల్, ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు. అతను ఈ విధంగా థియేటర్లో వెళ్ళి రికార్డింగ్ అంతా చేసిన తర్వాత బయటకు వచ్చి మొబైల్ ఫోన్లో రికార్డింగ్ సింగిల్ మూవీని రికార్డ్ చేశాడు. వచ్చిన తర్వాత అతని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో సిరిల్ ఇన్ఫంట్ రాజు, అతనికి టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా అప్లోడ్ చేసి పంపించాడని. దాని తర్వాత వెబ్సైట్స్ 5 మూవీ రూల్స్, 1 Tamil MV, 1 Tamil బ్లాస్టర్స్ ఈ వెబ్సైట్స్ పైన కూడా అప్లోడ్ చేశాడు. ఇప్పటి వరకు 40 మూవీస్
అతను థియేటర్స్లో వెళ్ళి రికార్డ్ చేయడం అనేది జరిగింది. అది కూడా ఒప్పుకున్నాడు. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అంటే అతనికి ఆదాయం. క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో డిసిఎక్స్ అండ్ జెప్పే త్రూ టెలిగ్రామ్ ఆయనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సిరిల్ ఇన్ఫెంట్ రాజ్ ఎవరైతే ఉన్నారో అతను $150 to $500 పర్ మూవీ డిపెండింగ్ ఆన్ పాపులారిటీ ఆఫ్ ద మూవీ ప్రతి మూవీ కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే 15,000 రూపీస్ టు 50,000 రూపీస్ పర్ మూవీ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద పాపులారిటీ. సో ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ క్యామ్ కార్డర్ పైరట్స్ ఉన్నారో వాళ్ళు టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు. ఒక సూటబుల్ సీట్ చూసుకుంటారు. అంటే మూవీ స్ట్రైట్గా ఎక్కువ యాంగిల్ లేకుండా స్ట్రైట్గా ఉండే విధంగా అలాంగ్ ద సెంట్రల్ కారిడార్ ఏదైతే ఉందో ఆ కారిడార్లో వచ్చే విధంగా చూసుకుంటారు. ఒక సెల్ ఫోన్లో హై ఎండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు బేసిక్లీ 2-3 రకాలుగా సినిమా థియేటర్లో వెళ్ళిన తర్వాత ఆ పైన జేబులో ఒక స్పెషల్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్ ద్వారా మూవీ అక్కడ యాప్ ఆన్ చేసినప్పుడు మూవీ సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది. ఎవరు చెక్ చేసినా లోపల ఈ కెమెరా నడుస్తుంది, రికార్డింగ్ అవుతుందని ఎవరు కూడా కనుక్కోలేరు. అటువంటి యాప్స్ కూడా ఉన్నాయి. సో అది ఆన్ చేసిన తర్వాత జేబులో కెమెరా సరిగ్గా స్క్రీన్ పాయింట్ అయ్యేటట్టు కూర్చొని, లేకపోతే అది సాధ్యం కాకపోతే పాప్కార్న్ లాంటి ఏవైతే కవర్స్ ఉంటాయో దాంట్లో కరెక్ట్గా పొజిషన్ చేసి అది మూవీ స్క్రీన్ వైపు ఉండేటట్టు చూసుకొని దాని తర్వాత ఆ రికార్డింగ్ అంతా ప్రక్రియ అంతా చేస్తాడు. సో ఎవరు వచ్చి చెక్, ఎందుకంటే ఫ్లాష్ ఆన్ ఉండదు, సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది, ఎవరికి అనుమానం రాదు. మూవీ ఇండస్ట్రీ ఆ థియేటర్ వాళ్ళు కూడా అరే దీంట్లో ఫస్ట్ డే అంతా వాళ్ళు చెకింగ్ చేస్తుంటారు. కానీ ఎవరు కూడా వీళ్ళకి దొరకరు. ఎందుకంటే సెల్ ఫోన్ ఉంది, అది ఆన్ లేదు, ఫ్లాష్ ఆన్ లేదు, ఎవరికి వాళ్ళు చెక్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. అయితే ఈ విధంగా ఈ మూవీ కాపింగ్ అనేది జరుగుతుంది. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఈ విధంగా నేను చెప్పినట్టు అది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి పంపేయడం జరుగుతుంది. రెండో ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఈ మోడస్ ఆపరాండీలో మాకు దొరికింది అర్స్లాన్ అహ్మద్. ఇతను జహనాబాద్ బీహార్ చెందినవాడు. ఇతను కూడా ఆ రాష్ట్రంలో అక్కడ హిందీ, భోజ్పూరి ఆ ఏరియాకి సంబంధించిన సినిమాలన్నీ కూడా అతను ఈ విధంగా వెళ్ళి రికార్డ్ చేసి సిరిల్ ఇన్ఫెంట్ రాజ్కి పంపిస్తూ ఉన్నాడు టెలిగ్రామ్ ఛానల్లో. అతను కూడా ఇదే సేమ్ డిపెండింగ్ ఆన్ పాపులారిటీ 15,000 to 50,000 రూపీస్ పేమెంట్ జరుగుతూ ఉంది. అతని ఫోటో వచ్చిందా? దెన్ మూడో కీలకమైన వ్యక్తి ఎవరినైతే మేము అరెస్ట్ చేశామో అతని పేరు సుధాకరన్. సత్యమంగళం తమిళనాడుకి చెందినవాడు. అతను కూడా ఇదే విధంగా అడ్మిన్ వన్ తమిళ్ ఎంవి వెబ్సైట్ వాడుతూ 500 రూపీస్ 500 into 90 45,000 రూపీస్ ఇప్పటి వరకు అతను సంపాదించాడని ఒప్పుకున్నాడు. అతను కూడా ఇది కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు అంటే దే ఆర్ ఏజెంట్స్ అన్నమాట. మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫెంట్ రాజ్ అమల్ దాస్, రెసిడెంట్ ఆఫ్ కారూర్. నిన్న మొన్న జరిగిన తొక్కిసలాట అది కూడా కారూర్లోనే జరిగింది. అక్కడ చెందినవాడు. ఏమో కనెక్షన్ ఏమైనా ఉందో నాకు తెలియదు. బట్ కారూర్ తమిళనాడు. క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చేస్తే ఇతను మెయిన్ పర్సన్. ఈ అన్ని క్లూజ్ అనలైజ్ చేసిన తర్వాత, చాలా లోతుగా అనలైజ్ చేసిన తర్వాత ఇతను చాలా ఎక్స్పర్ట్ అన్నమాట. ఇతను ఎవరికి అసలు దొరుకుతానని ఎప్పుడు ఆయన ఊహించలేదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. సో అతను ఏంటంటే ఈ పాపులర్ పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో onetamilblasters.net, onetamilblasters.wine, onetamilblasters.boo అంటే BOO అండ్ onetamilblasters.spa. ఈ రెండు కూడా, ఈ 4 కూడా 2020 నుంచి నడిపిస్తున్నాడు. ఇతను ఒక బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాడు, BE కంప్యూటర్ సైన్స్ చేశాడు. సరిగ్గా ఉపాధి అది అంతా దొరకకపోవడంతో దీనికి పాల్పడ్డాడు. దీంట్లో ఆదాయం బాగుందని, ఒక ఈజీ వే ఆఫ్ లివింగ్ అని
ఆయన ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉందో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో వచ్చే మూవీస్ అన్నీ కూడా ఇతను ఏజెంట్స్ పెట్టుకొని ఈ విధంగా అన్ని పైరేటెడ్ మూవీస్ అన్ని తెచ్చుకొని అతను ఈ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాడు ఇల్లీగల్గా. అయితే హీ హాజ్ హోస్టెడ్ ద అబవ్ వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఇక దొరకకుండా దాన్ని మాస్ చేసి నెదర్లాండ్స్ ఐపీ అడ్రస్తో ఆపరేట్ చేస్తున్నాడు. అంటే ఎవరైనా దర్యాప్తు చేసే అధికారులు వెళ్ళినా మా దగ్గర ఏవైతే టూల్స్ అందుబాటులో ఉన్నాయో దానివల్లనే మేము చేయగలిగాం. అడ్వాన్స్డ్ టూల్స్ ఏవైతే ఉంటాయో సాఫ్ట్వేర్, దాని ద్వారా ఇది అన్రావెల్ చేసి ఒక నెదర్లాండ్స్ లొకేషన్ చూపిస్తున్న ఐపీ అడ్రస్ని మేము అన్మాస్క్ చేసి అతన్ని ట్రేస్ చేసి పట్టుకోగలిగాం. అతను ఇంకా కవర్ అప్ ఆపరేషన్ చేయడానికి 2 వర్చువల్ మషీన్స్ని నడిపిస్తున్నాడు విత్ సర్వర్ ఐపీ అడ్రస్, డిఫరెంట్ ప్యారిస్ లొకేషన్ చూపిస్తూ ఆయన నడిపిస్తున్నాడు. అంటే ఇవన్నీ కొద్దిగా టెక్నికల్, కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అతన్ని ఈ ఈ భూమిపైన ఏ దర్యాప్తు సంస్థ కూడా అతని వరకు రాదని ఆయన అనుకున్నాడు. మా ఇంట్రాగేషన్లో చెప్పాడు. హీ వాజ్ షాక్డ్ దట్ పోలీస్ కుడ్ రీచ్ హిమ్. నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను, మీరు ఎట్లా నన్ను పట్టుకున్నారని. దట్ వాజ్ హిస్ షాక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈ విధంగా ప్రతి వెబ్సైట్ హీస్ రన్నింగ్ ద వెబ్సైట్ బై యాక్సెప్టింగ్ పేమెంట్ ఆఫ్ $10,000. అంటే 8 లక్షల, ఒక దాదాపు 9 లక్షల పేమెంట్ అతను నెలకు ఆ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో 1xBet, పరీ మ్యాచ్, రాజ్ బెట్, ఫోరాబెట్, ఈ 4 గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి $10,000, ఆల్మోస్ట్ 9 lakhs per month ఒక శాలరీ లాగా పే చేస్తుంది. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ మంత్, ప్రతి నెల 15 మూవీస్ అతను అప్లోడ్ చేస్తున్నాడు. ఈ క్యామ్ కార్డర్ రికార్డింగ్ అయిన మూవీస్. అదే కాకుండా ఇప్పటి వరకు 550 మూవీస్ వన్ తమిళ్ బ్లాస్టర్స్ వెబ్సైట్లోనే, కేవలం ఒక వెబ్సైట్లోనే 550 మూవీస్ గత 5 సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు. దాదాపు మీరు ఎంత అతనికి ఆదాయం ఉందో మీరు దీంట్లో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. రీసెంట్లీ కుబేరా మూవీ మాకు దొరికింది. ఆయన మొత్తం ఇతనిది హార్డ్ డిస్క్ ఇక్కడే ఉంది. దాంట్లో కుబేరా తెలుగు మూవీ ఏదైతే ఉందో అది కూడా దాంట్లో క్లియర్గా దొరికింది, మీకు చూపిస్తాను. హ్యావింగ్ 10 క్రిప్టో కరెన్సీ వాలెట్స్ అతని దగ్గర ఉన్నాయి అండ్ 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇవన్నిటి పెట్టుకొని అతను పేమెంట్స్ చేయడము, పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడం, ఈ విధంగా మొత్తం నడిపిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు బేసిక్లీ వీళ్ళ డిస్కషన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే సైడ్లో వెబ్సైట్ చూస్తే సో రైట్ సో బేసిక్లీ మీరు ఇక్కడ చూస్తే అతని సిరిల్ రాజ్ది ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా అతను ఆపరేట్ చేస్తున్నాడు. ఇది అతని వెబ్సైట్స్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ దీంట్లో అతని అడ్మిన్ ప్యానెల్ ఆఫ్ ద వెబ్సైట్ onetamilblasters.comది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి 7,169 గెస్, ఇంతమంది చూడడం. నెక్స్ట్ అతన్ని మూవీస్ ఏవైతే స్టోర్ చేసుకున్నాడో అతని హార్డ్ డిస్క్లో, అదే ఆ హార్డ్ డిస్క్లో ఉన్న వివరాలు ఈ విధంగా చూడండి. కుబేరా ఇక్కడ ఉంది, బన్ బటర్ జామ్, మిస్టర్, సితారే జమీన్ పర్, నిఖితా రాయ్, ఇటువంటివి, DNA, F1 ద మూవీ, ఇటువంటివన్నీ కూడా అతని దగ్గర అన్ని 550 మూవీస్ ఇన్ ద లాస్ట్ 4 years. అంటే మీరు అనుకోవచ్చు ఈ సంవత్సరం రిలీజ్ అయిన మూవీస్ కూడా ఈ విధంగా పైరేట్ అవుతున్నాయి. నెక్స్ట్ వాళ్ళ చాట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వీళ్ళు ఉన్నారో వాళ్ళంతా టెలిగ్రామ్ యాప్లో ఈ విధంగా కాన్వర్జేషన్స్, ఇప్పుడు వీళ్ళ కాన్వర్జేషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళ చాట్స్ హిస్టరీ అంతా కూడా ఉంది. అతని ఫోన్లో
అతన్ని సిస్టంలో ఇవన్నీ దొరికాయి మాకు. నెక్స్ట్, సో ఇప్పుడు అర్సలన్ ఖాన్ వీళ్ళంతా కూడా దీంట్లో ఉన్నారు. సో చాట్స్, పేమెంట్స్ గురించి ఏ మూవీ ఎక్కడ అప్లోడ్ అయింది, కన్నప్ప చూడండి అనేది చూస్తున్నాను. నెక్స్ట్, దీంట్లో ఒక స్టేజ్లో వీళ్ళ పేమెంట్స్ ఏమేమి వచ్చాయి అనేది వాళ్ళు పేమెంట్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. జనవరి ఇంత ట్రాన్స్ఫర్ అయింది, అతను లెక్కిస్తున్నాడు అనమాట. ఇతనేమో ప్రొటెస్ట్ చేస్తున్నాడు, నాకు తక్కువ పేమెంట్ చేస్తున్నామని. అయితే అక్కడ ఆన్లైన్ బెట్టింగ్ ఎవరైతే మాస్టర్ ఉన్నాడో, బెట్టింగ్ యాప్స్ నడిపించేవాళ్ళు, వాళ్ళు నీకు ఇంత పే చేశామని వాళ్ళు తెలియజేస్తున్నారు. నెక్స్ట్, సో ఇక్కడ డిస్కషన్ నడుస్తూ ఉంది వీళ్ళ మధ్య. చూడండి ఈ గ్రూప్లో, దీంట్లో లెట్స్ అగ్రీ టు 25,000 అంటే $25,000 ఇవి. అంటే 10,000 అని చెప్పాను కదా. సిరిల్ రాజు ఇస్ ఆస్కింగ్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ శాలరీ. నాకు సరిపోవట్లేదు నేను చేసే సేవకి, $25,000 30,000 అడుగుతున్నాడు, ఇంక్రీజ్ ఇట్ టు 30, వీళ్ళు 25 అంటున్నారు. కానీ నువ్వు సరిగా చేయట్లేదు ఈ మధ్య అని వాళ్ళ డిస్కషన్ అనమాట. నువ్వు అప్లోడ్ చేసే మూవీస్ సరిగా లేవు, మాకు ఎక్కువ బెట్టింగ్ చేసే సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. అంటే వాళ్ళకి అది ఆదాయం. బెట్టింగ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి బెట్టింగ్ ఆడితే వాళ్ళకి ఆదాయం, వాళ్ళు అది పెరిగితే వీళ్ళకి పేమెంట్ పెంచుతారు. ఆ లింక్ ఒకటి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఐ విల్ సెండ్ యూ హెచ్డి ఆఫ్ కుబేరా, సితారే జమీ పర్ యాజ్ వెల్. ఈ డిస్కషన్ నడుస్తుంది. కన్నప్ప, వీఆర్ వర్కింగ్ ఆన్ కన్నప్ప అప్డేట్ ఫాస్ట్. నెక్స్ట్, సో ఈ విధంగా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. వీ విల్ వర్క్, ఫైనల్గా చెప్పేస్తాడు, వీ విల్ వర్క్ విత్ 30,000 పర్ మంత్ ఓన్లీ. విల్ స్టార్ట్ వర్కింగ్ ప్రాపర్లీ ఫ్రమ్ నౌ ఆన్ ఇఫ్ వీ నీడ్ ద మనీ ఆన్ టైమ్. నెక్స్ట్, సో సిరిల్ రాజ్ యూజ్ టారెంట్ సాఫ్ట్వేర్ ఫర్ షేరింగ్. సో ఈ విధంగా ఇది మొత్తం అతను ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడు పబ్లిక్తో, అంటే ఫర్ పబ్లిక్ వ్యూవింగ్ అనేది ఇది చూడొచ్చు. నెక్స్ట్, మీరు సింగిల్ మూవీ అప్లోడ్ అయింది అతని హార్డ్ డిస్క్లో ఈ విధంగా ఉంది. దిస్ థింగ్ ఇస్ దేర్. ఇది క్లిక్ చేస్తే పబ్లిక్ కెన్ వ్యూ ఇట్. నెక్స్ట్, అదేవిధంగా కుబేరా మూవీ కూడా ఈ విధంగా అతని హార్డ్ డిస్క్లో దొరికింది. సో దీస్ ఆర్ క్యామ్ కార్డర్ రికార్డెడ్. నెక్స్ట్, హరిహర వీరమల్లు, ఇది కూడా OneTamilBlaster.wine వెబ్సైట్లో ఈ విధంగా ఉంది, రెడీ ఫర్ వ్యూయింగ్. అంటే రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే అప్లోడ్ అయిన మూవీ ఇది. నెక్స్ట్, సో ఇది ఎలైట్స్ MO1 సంబంధించిన వివరాలు ఇవి. ముఖ్యంగా ఇప్పుడు MO2 అనేది అది చాలా డేంజరస్ అనుకోండి, ఎవరికి తెలియని విషయము. ఇప్పటి వరకు చాలా ఎఫెక్ట్ అయ్యేది అదేంటంటే సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు వాళ్ళ మూవీస్ అన్నీ కూడా 2 సంస్థల దగ్గర ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర వాళ్ళు మొత్తం ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ మూవీ ఏదైతే కాపీ ఉంటుందో వాళ్ళ దగ్గర అదే వాళ్ళ పేరు UFO అండ్ క్యూబ్, ఈ 2 ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు కూడా సేఫ్ అనుకున్నారు, కానీ వీళ్ళు ఏ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ చేసేసి వాళ్ళు మూవీ పైరసీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ దీంట్లో ఏమైందంటే, ఎప్పుడైతే జానా కిరణ్ కుమార్ ఆ కేసులో దొరికాడో అతని క్రిప్టో పేమెంట్ ఏదైతే జరిగిందో దాని అనాలిసిస్ చేస్తే మాకు బైబిట్ వాలెట్ ద్వారా అతనికి పేమెంట్ అయిందని తెలిసింది. ఈ బైబిట్ వాలెట్ అస్మిత్ సింగ్ అని పూనాకు చెందినవాడు. సో అతన్ని మా టీం వెళ్ళి అదుపులో తీసుకుంది. అతను అక్కడ క్రిప్టో ట్రేడరు. ఆయన ఏం చేస్తాడంటే ఈ క్రిప్టో కరెన్సీని US డాలర్స్లోకి కన్వర్ట్ చేసే ట్రేడర్ ఇతను. సో అతను టెలిగ్రామ్ యూజర్ ID క్యూటీరియో
అని ఒకటి వాడుతున్నాడు. అది ఎవరికి అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే ఈ @Qtirio అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి ఎవరిది అనేది ఆ దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నాద్ అని తేలింది. దాని తర్వాత మా టీం అక్కడ వెళ్ళింది. అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీతో 22-year-old పర్సన్ ఇతను అదే 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్. కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరైనా ఆశ్చర్యపోతాం. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టాడు, మా CCTVs పెట్టి మా టీం వెళ్తూ ఉంటే మొత్తం అతన్ని అట్లా అనుమానం వచ్చి ఆయన ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు, మా టీం ఎంటర్ కాకముందు. దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. అంటే ఇంకా వివరాలు ఇంకా విప్లవాత్మకమైన వివరాలు మాకు తెలిసేది. కానీ దీంతోనే మాకు మొత్తం ఈ కుట్ర అంతా అర్థమైంది. అతను డిజిటల్ ఇండియా మొత్తం ఈ రెండు ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్, కానీ అతను దాంట్లో నైపుణ్యం అనేది తెచ్చుకున్నాడు. అది HD మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అది పంపించడము. $800 పర్ మూవీ బిట్కాయిన్లో అతనికి పేమెంట్ జరిగేది. ఇప్పటి వరకు 120 HD మూవీస్ని అతను డైరెక్ట్గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1 lakh వరకు సంపాదించాడు. అతని దగ్గర సీజ్ చేసిన మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు, హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా. అతను ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్విడ్త్ కావాలి, ఇంటర్నెట్ స్పీడ్ కావాలి. 200 Mbps స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో. సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ వాడుతూ కోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పైథాన్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై ద అక్యూజ్ ఫర్ ఇంజెక్టింగ్ ఇన్ టు ద సర్వర్. ఈ రెండు జావా అండ్ పైథాన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్లోకి ఖాళీ లైనక్స్ అని, బ్యాక్ ట్రాక్ 5 అని, APK ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. మూవీసే కాదు, అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశాడు. ఆ మధ్య మీకు తెలుసా తెలంగాణ వెబ్సైట్స్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి. సో ఇటువంటి వారిదే మన తెలంగాణ పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ ఇతని వల్ల కాలేదు, కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు. ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ బీహార్, జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు, ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి టోటల్. ఆ రోజు చూపిస్తే కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా అతను హ్యాక్ చేసి డీటెయిల్స్ అనేది అంటే ఇష్టం ఏది అవసరం ఉంటే అది హ్యాక్ చేసేస్తున్నాడు. సో ప్రైవేట్ సెక్టర్ అండ్ కమర్షియల్ డేటా, మూవీ డిస్ట్రిబ్యూటర్స్ డేటా, కామర్స్ ప్లాట్ఫామ్స్ డేటా, ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడర్స్, ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇవన్నీ కూడా అతను హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. ఇప్పుడు మాకు దొరికింది ఇతని హార్డ్ డిస్క్లో ఫస్ట్ ఈ కేసు తమిళ్ బ్లాస్టర్స్ వెబ్సైట్లో ఈ HIT 3 ద థర్డ్ కేస్ ఏదైతే ఉందో ఇది లైట్స్ ఆఫ్ చేయండి. సో దీంట్లో తేడా ఏంటంటే క్యామ్ కార్డర్ ద్వారా జరిగే పైరసీ కంపల్సరీగా అది రిలీజ్ అయిన తర్వాతనే చేసే అవకాశం ఉంది. కానీ ఈ HD సర్వర్ నుండి హ్యాక్ చేసి పైరసీ చేసే మూవీ అది మూవీ రిలీజ్ కాకముందే
లీక్ అయ్యే అవకాశం ఉంది, అయ్యాయి కూడా. ఈ మూవీ ఆ రోజు రిలీజ్ కాకుండా ఉదయం 6 గంటలకు అతను అప్లోడ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ మేబీ 18 hours బిఫోర్ ప్రపోజ్డ్ రిలీజ్. సో అందరు షాక్ అయిపోయారు, అరే మూవీ అది కూడా క్యామ్ కార్డర్ మూవీది క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఇది హెచ్డి డైరెక్ట్ ఏదైతే ఒరిజినల్ క్వాలిటీ ఉందో అదే ఉంటుంది ఇది. సో అందరు షాక్ అయిపోయారు, ఏంటిది ఎట్లా ఈ విధంగా అయితే హౌ టు డూ దిస్ అని. సో హీఈస్ డూయింగ్ లైక్ దిస్. ఇది ఎవరికి అసలు అంతు చిక్కలేదు అప్పుడు. ఏ విధంగా జరిగి హౌ ఇస్ ఇట్ గోయింగ్ అవుట్, అందరి మీద అనుమానం అనమాట. ఏవైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వారు ఎంప్లాయీస్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఎవరో లీక్ చేస్తున్నారు, మా ఎంప్లాయీ లీక్ చేస్తున్నాడు, లేకపోతే ఆ కంపెనీలో ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఇంటి దొంగ పైన అనుమానం. ఇంటి దొంగ కాదు ఇది, పట్నాలో కూర్చున్నాడు, అక్కడ నుండి కూర్చొని అతను ఎంటర్ అయిపోయి అతను మొత్తం మూవీ లాగేస్తున్నాడు. నెక్స్ట్, సో ఇది థండేల్, గేమ్ చేంజర్, సంక్రాంతి, ఇటువంటివి కూడా అన్నీ వేర్ పైరేటెడ్ ఫ్రమ్ ద హెచ్డి మూవీస్. అన్ని హెచ్డి కాపీస్ అవన్నీ వేర్ పైరేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సర్వర్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్, ఇప్పుడు ముఖ్యంగా మొత్తం గేమ్ నడిపించేది ఎవరు? వీళ్ళు గేమింగ్ బెట్టింగ్ యాప్స్. వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ దే ఆర్ సిట్టింగ్ అబ్రాడ్, మేబీ ఎక్కడున్నారో చైనా, నెదర్లాండ్స్, దుబాయ్, ఎక్కడున్నారో అది ఇంపాసిబుల్ కనుక్కోవడం. వాళ్ళు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, ఫోరాబెట్, క్యాసినో వెల్కమ్ బోనస్, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఏమవుతుందంటే మూవీ ప్లే చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. సో ఎవరైతే మూవీస్ చూస్తున్నారో వాళ్ళు టెంప్ట్ అయ్యి దీంట్లోకి ఎంటర్ అవుతారు. సో దట్ ఈస్ ద ఎంటైర్ స్ట్రాటజీ అనమాట. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు ఇది చూసి బెట్టింగ్ గేమింగ్ యాప్స్లోకి ఎంటర్ అయిపోయి గేమింగ్ స్టార్ట్ చేయడం. అందుకే ఎక్కువ మంది దీనికి అలవాటు పడుతున్నారు. ఈ మధ్య చాలా ఒక న్యూసెన్స్గా మారిపోయింది. చాలామంది వాళ్ళ ఎవరైతే సంపాదిస్తున్నారో జీతాలు, సేవింగ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టేస్తున్నారు. ఆ న్యూసెన్స్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ మూవీ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి, యాడ్స్ రాగానే దాంట్లో క్లిక్ చేస్తారు, ఎంటర్ అయిపోతారు. నెక్స్ట్, పరీ మ్యాచ్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్. ఇది ఇంకో అంశం అనమాట. ఇది ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్స్, దీంట్లో సెలబ్రిటీస్ని పెట్టి అడ్వర్టైజ్ చేయించడం. దీంట్లో ఒక విషయం చెప్పాలి, కొంతమంది మన మూవీ స్టార్స్ కూడా వాళ్ళకి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ విధంగా ఉందంటే చాలా షాక్ అయ్యి, అయ్యో ఈ మా సొంత గొయ్యి మేమే దవ్వుకుంటున్న టైప్లో ఫీల్ అయ్యారు. సో అంటే ఇప్పుడు సునీల్ నారాయణ్, క్రికెటర్స్, వీళ్ళందరినీ ఇదే కాదు, వాళ్ళు ఒకసారి ఒక వ్యక్తి బెట్టింగ్ చేయడానికి ఎంటర్ అవుతే అతని పర్సనల్ వివరాలన్నీ కూడా తెలుసుకొని వేరే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, లోన్, డిజిటల్ అరెస్ట్లు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, సెక్షువల్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు పాల్పడుతున్నారు. ఇట్స్ అ బిగ్ ఆపరేషన్. ఒకసారి ఆ వివరాలు వచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేసే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, సో మొత్తం ఈ కేసు దర్యాప్తు మీరు ఓవరాల్గా చూస్తే 2 రకాలుగా, క్యామ్ కార్డర్ వీడియో ఒక టైపు, హెచ్డి వీడియో ఒకవైపు, తమిళ్, ఇదంతా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పట్టుకురావడం జరిగింది. హెచ్డి వీడియో పైరసీ అక్కడ చూస్తే ఈ అశ్విని కుమార్ బీహార్ అతనిది అంతా కూడా మనము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్, వీళ్ళు మొత్తం మిగతా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ముఖాలన్నీ కూడా మేము బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాము. ఒకసారి ఒక చిన్న 2-minute వీడియో తయారు చేశారు. ఈ 4 నెలల పాటు ఏదైతే దర్యాప్తు చేయడంలో ఎన్ని కష్టాలు మీద ఎదుర్కొన్నారో చిన్న వీడియో తయారు చేసి మీకు చూపిస్తున్నాం.
సో ఈ మొత్తం దర్యాప్తులో ఆఫీసర్స్ అందరూ అడిషనల్ సిపి క్రైమ్స్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో డీసీపీ సైబర్ క్రైమ్ కవిత మొత్తం టీమ్ ఎస్ నరేష్ సురేష్ ఎస్ఐ సతీష్ రెడ్డి ఇన్స్పెక్టర్ మన్మోహన్ గౌడ్ దిలీప్ కుమార్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ గౌడ్ మధుసూదన్ రావు ఇన్స్పెక్టర్ మన్మోహన్ గౌడ్ ఎస్ఐ మహిపాల్ ఎస్ఐ వీళ్ళు కీలక పాత్ర వహించారు వాళ్ళ సిబ్బందితో. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఎక్కడ ఢిల్లీలో ఉందో అక్కడ మన ఐజీ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన సహాయం కూడా చాలా ఉండింది. ఎందుకంటే ఇదన్నీ లొకేషన్స్ దేశవ్యాప్తంగా దర్యాప్తు చేయడము సైబర్ క్రైమ్ యాంగిల్లో ప్లస్ వాళ్ళ ఈ ISPs కానివ్వండి మాస్క్ చేసిన IPs కానివ్వండి ఇవన్నీ అంటే కనుక్కొని వెళ్ళి పట్టుకోవడం అనేది దాంట్లో I4C వాళ్ళు చాలా సాయం చేశారు. సో మేము అడ్వైజరీ రూపంలో ఏం చెప్తున్నామంటే ఇప్పుడైతే పార్లమెంట్ ద్వారా కూడా చట్టం వచ్చేసింది, కానీ దాని ముందు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయి ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అది బ్యాన్ ఉంది దానిపైన, అది ఇంకా అమలు కాలేదు, రూల్స్ తయారు చేస్తున్నారు. ఎవరు కూడా దానికి పాల్పడదని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్స్ అండ్ క్రియేటర్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దే షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్. ఇప్పుడు మీకు తెలిసిందే ఇన్ని రోజులు మీరు ఆలోచిస్తున్నారు ఏ విధంగా జరుగుతుంది, అందరిపైన అనుమానం, కానీ ఇప్పుడు తెలిసింది కనుక ఏదైతే ఇన్వెస్ట్మెంట్ మీరు సినిమా క్రియేట్ చేయడంలో పెడతారో అంతే స్థాయిలో మీరు దాన్ని భద్రత పరచుకోవడం అనేది దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా హ్యాకర్ వీడు ఒక్కడే కాదు అశ్విని, ఇటువంటి చాలామంది ఉన్నారని మేము అనుకుంటున్నాం. మనము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మీడియా ఏదైతే సర్వర్స్ స్టోర్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ మీడియా హౌసెస్ వాళ్ళు అన్ని రకాలుగా ఫైర్ వాల్స్ పెడుతున్నారు, టీమ్స్ పెడుతున్నారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు ఇది 24/7 వాచ్ చేసే ప్రక్రియ. మనము ఒక ఫైర్ వాల్ పెట్టామనుకోండి, లేకపోతే ఏదన్నా సాఫ్ట్వేర్ పెట్టామనుకోండి కనుక్కోవడానికి, అది అధిగమించి మళ్ళీ ఒక గంటలో అతను వేరే రకంగా వస్తాడు. సో 24 గంటలు 24/7 వాచ్ చేసే టీమ్స్ మీరు పెట్టుకునే అవసరం ఉంది. సో దానికి ఖర్చు అవుతుంది. ఈ మీడియా ఇది డిజిటల్ కంపెనీ ఏవైతే ఉన్నాయో వారికి ఖర్చు అవుతుంది, అది తప్పదు. ఇది వారికి మేము అన్ని రకాలుగా సూచిస్తున్నాము. అండ్ పై స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. దాని గురించి మీకు వివరాలు నేను 1-2 డేస్లో మళ్ళీ తెలియజేస్తాను. హోస్టింగ్ కంపెనీస్, ISPs అండ్ ఇంటర్మీడియరీస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా ఇన్ని రోజులు థియేటర్ వాళ్ళు అనుకున్నారు, అరే మా వాచ్మెన్ చేసి ఉంటాడు, లేకపోతే ఆ సినిమా ఎవడో ఆపరేట్ చేసేవాడు చేసి ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. కానీ అది కాదు, ఆ హ్యాకింగ్ బయట నుంచి అవుతుంది. అండ్ కానీ మీరు అన్ని జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉంది. ఇదే కాదు, క్యామ్ కార్డర్ పైరసీ గురించి చెప్పాము, ఏ విధంగా సెల్ ఫోన్స్ తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారో. సో అది మనము జాగ్రత్తగా చూసుకునే అవసరం ఉంది. అన్ని చర్యలు చెక్కింగ్ చేయడానికి ఎవరెవరు అనుమానాస్పద పరిస్థితులు మీకు కనిపిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం. దీంట్లో ముఖ్యమైన బాధ్యత డిజిటల్ మీడియా కంపెనీస్ పైన ఉంది. వారు చాలా సిస్టమ్స్ అన్ని ఓవరాల్ చేసి
కొన్ని లోపాలు వాళ్ళకు చెప్పాము. ఈ ఇంట్రాగేషన్లో కూడా భాగస్వాములై వారు వచ్చి కూర్చొని వాళ్ళు అక్యూస్తో కూడా మాట్లాడారు, ఏ విధంగా చేసావు ఏంటి అని వాళ్ళకి అవకాశం ఇచ్చాం. ఎందుకంటే వారికి తెలియాలి వాట్ ప్రికాషన్స్ టు బి టేకన్. సో ఈ విధంగా వాళ్ళు పటిష్టపరచుకొని వాళ్ళ మొత్తం సిస్టమ్ని దే హ్యావ్ టు పుట్ అప్ ప్రాపర్ cyber crime security measures, which includes firewalls, softwares and teams, expert teams to keep watching their hard disks and their servers. ఎనీ మినిట్ మీరు అంత సేఫ్ ఉంది అని అనుకోవచ్చు, కానీ నెక్స్ట్ మినిట్ అది హ్యాక్ అవుతుంది. సో అది మనసులో పెట్టుకొని చేసే అవసరం ఉంది. అదే కాకుండా ఈ మొదటిసారి మన దేశంలోనే మొదటిసారిగా ఈ విధంగా ఈ మూవీ పైరసీని బస్ చేయడం జరిగింది. ఐ కంగ్రాచులేట్ ది ఎంటైర్ సైబర్ క్రైమ్ టీమ్ లెడ్ బై విశ్వప్రసాద్ అండ్ కవిత. చాలా బాగా చేశారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఏమన్నా చెప్తారా? జస్ట్ ఐ మీన్